పాతాళంలో రాముడు బలిపీఠం మీద ఉన్నాడు. అహిరావణుడి చేతిలో కత్తి ఎత్తబడింది. ఆ క్షణంలో 5 ముఖాలు వెలిశాయి. ఒక్క ముఖం ఎందుకు చాలలేదు? ఆ రాత్రి జరిగిన సంఘటన ప్రతి ఆలయంలో నేటికీ పఠించే పంచముఖ కవచానికి మూలం. ఆ రహస్యం ఇప్పుడు వినండి. ఆ రాత్రి పాతాళంలో ఏం జరిగిందో ఆనంద రామాయణం విలాసకాండంలో వివరంగా ఉంది. లంకా యుద్ధం నడుస్తున్న రాత్రి వానరసేన నిద్రలో ఉంది. రావణుడి సోదరుడు అహిరావణుడు పాతాళానికి రాజు, రాక్షసమాయలో నిపుణుడు. ఆ రాత్రి మాయతో రాముణ్ణి లక్ష్మణుణ్ణి పాతాళానికి తీసుకుపోయాడు. మహామాయ దేవికి వారిద్దరినీ బలి ఇవ్వాలని. తెల్లవారింది. రాముడు లేడు. విభీషణుడు ముందుకు వచ్చాడు. ఇది అహిరావణుడు పని అన్నాడు. హనుమంతుడు వెంటనే పాతాళానికి బయలుదేరాడు. కాని ఇక్కడే అందరూ మర్చిపోయేదుంది. పాతాళ ద్వారం దగ్గర ఒక వీరయోధుడు అడ్డుపడ్డాడు. యుద్ధం మధ్యలో హనుమంతుడికి ఒక నిజం తెలిసింది. ఆ యోధుడు అతని స్వంత కుమారుడు మకరధ్వజుడు. హనుమంతుడు బ్రహ్మచారి అయినా కుమారుడెలా వచ్చాడు? లంకకు వెళ్లేటప్పుడు సముద్రం మీద హనుమంతుడి చెమట ఒక చేప మింగింది. ఆ చేప నుండి మకరధ్వజుడు జన్మించాడు. హనుమంతుడు అతన్ని ఓడించాడు, కాని చంపలేదు. లోపలికి వెళ్ళాడు. అక్కడ చంద్రసేన రహస్యంగా రాముడి భక్తురాలు ఒక రహస్యం చెప్పింది. వినండి. అహిరావణుని చంపాలంటే దేవాలయంలో 4 దిక్కుల్లో మండుతున్న 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. ఒక్క క్షణం తేడా వచ్చినా అతనికి ఏమీ కాదు. ఒక్క ముఖంతో 4 దిక్కుల్లో ఉన్న 5 దీపాలు ఒకేసారి ఎలా ఆర్పాలి? అప్పుడు హనుమంతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాముడి కృపను తలుచుకుని తన భక్తి శక్తిని మొత్తం ఒకచోట కేంద్రీకరించాడు. ఆ క్షణంలో పంచముఖ ఆంజనేయ రూపం ఆవిర్భవించింది. 5 ముఖాలు 5 దిక్కులకు తిరిగాయి. ఒకేసారి 5 దీపాలు ఆరిపోయాయి. అహిరావణుడు నిరాయుధుడయ్యాడు. హనుమంతుడు అతన్ని వధించాడు. రాముడు, లక్ష్మణుడు విముక్తి పొందారు. ఇప్పుడు ఒక ప్రశ్న. ఆ 5 ముఖాలు ఎవరి ముఖాలు? ఎందుకా 5? ఆనందరామాయణం దీని గురించి వివరంగా చెప్పింది. మొదటి ముఖం హనుమంతుడి స్వంత ముఖం. తూర్పు దిక్కుకు తిరిగి ఉంటుంది. భక్తి, ధైర్యం, రాముడి సేవ ఇవి ఈ ముఖం ప్రతీకలు. రెండవ ముఖం నరసింహుడి ముఖం. దక్షిణ దిక్కుకు తిరిగి ఉంటుంది. దక్షిణం అంటే యముడి దిక్కు, మృత్యుభయం వచ్చే వైపు. ఆ వైపు నరసింహుడి రూపం ఉంటే మృత్యుభయమే పోతుంది. మూడవ ముఖం గరుడుడి ముఖం. పశ్చిమ దిక్కుకు తిరిగి ఉంటుంది. అభిచారం, అసురమాయ ఇవి గరుడుడి ముందు నిలవలేవు. పాతాళంలో అహిరావణుడి రాక్షసమాయను ఛేదించడానికి గరుడుడి ముఖం అవసరం. ఇలాంటి పురాణ రహస్యాలు మరిన్ని వినాలంటే దైవభూమికి సబ్స్క్రైబ్ తీసుకోండి. 4వ ముఖం వరాహుడి ముఖం. ఉత్తర దిక్కుకు తిరిగి ఉంటుంది. పాతాళం నుండి విముక్తి ఇచ్చే శక్తి వరాహుడిది. రాముడు పాతాళంలో ఉన్నాడు, అందుకే ఆ ముఖం అక్కడ అవసరం. 5వ ముఖం హయగ్రీవుడి ముఖం. పైభాగంలో ఆకాశం వైపు తిరిగి ఉంటుంది. జ్ఞానం, వేద విద్య ఇవి హయగ్రీవుడి లక్షణాలు. 4 దిక్కులే కాదు, ఊర్ధ్వ దిక్కు కూడా రక్షింపబడింది. 5 అనే సంఖ్య ఇక్కడ యాదృచ్ఛికంగా రాలేదు. పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5. పంచ ప్రాణాలు 5. పంచదిక్కులు 5. హనుమంతుడు ఆ ఒక్క రాత్రి సమస్త సృష్టిని తన ముఖాలలో ధరించాడు. మంత్రాలయంలో కర్నూలు జిల్లాలో శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి బృందావనం పక్కన పంచముఖ ఆంజనేయ ఆలయం ఉంది. రాఘవేంద్ర స్వాములు స్వయంగా ఆ స్వరూపాన్ని ధ్యానించారని సంప్రదాయం చెప్తుంది. నేటికీ అక్కడ పంచముఖ కవచం పఠిస్తారు. కానీ ఒక విషయం, మొల్లరామాయణంలో ఈ కథ లేదు. పంచముఖ ఆంజనేయ కథ తెలుగు సంస్కృతిలో వచ్చింది పురాణ మార్గం నుండి, ఆనంద రామాయణం నుండి. అది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఇక్కడ ఒక పురాణ వివాదం ఉంది. ఆనంద రామాయణం ఈ రూపం భక్తి వల్ల వచ్చిందని చెప్పింది. కానీ కొన్ని ఇతర సంప్రదాయాలు ఇది హనుమంతుడి నిత్య స్వరూపమని చెప్తున్నాయి. ఆ తేడా చిన్నది కాదు. పాతాళంలో ఆ రాత్రి ఒక్క ముఖంతో అసాధ్యమైన పని 5 ముఖాలతో సాధ్యమైంది. రాముడు విముక్తి పొందాడు. మకరధ్వజుడు పాతాళానికి రాజయ్యాడు. హనుమంతుడు తిరిగి వచ్చాడు. ఆనందరామాయణం ఈ రూపాన్ని వర్ణించింది, కానీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. పంచముఖ రూపం ఆ సంకటంలో మాత్రమే వచ్చిందా, లేక అది హనుమంతుడి అసలు స్వరూపం ఆ రాత్రి మాత్రమే మనకు కనిపించిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన దైవభూమి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సంస్కృతిని కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ.